వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు జగత్మట్ట దగ్గర వెళ్ళగా జగన్మట్ట దగ్గర ఈ కేసులో ముద్దాయి అయినటువంటి మేకల గణేష్ అనుమానాస్పదంగా తిరుగుతూ వీళ్ళ కేసులో ఉన్నటువంటి 3/26లో ఉన్నటువంటి మోటార్ సైకిల్ స్కూటీతో పాటు ఆయన అక్కడ తిరుగుతుండడం వల్ల ఆ స్కూటీని వీళ్ళ మోటార్ సైకిల్ దొంగతనం కేసులో స్కూటీగా గుర్తించి వశపరుచుకున్నారండి. ఆ స్కూటీని సీజ్ చేశారు. ఆ స్కూటీని సీజ్ చేసిన తర్వాత ఆయన వివరాలు అన్ని ప్రశ్నించగా ఆయన అస్కా ప్రాంతానికి చెందినవాడు, పాత నేరస్తుడిగా గుర్తించి ఆయన విచారిస్తే ఆయన విచారణలో ఈ స్టేషన్కి సంబంధించినటువంటి 3 మోటార్ సైకిల్స్ని దొంగతనం చేసినట్టు చెప్పాడు. అలాగే కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ సంబంధించి 5 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినట్లు చెప్పాడు. అలాగే నందిగాం పిఎస్ సంబంధించి 1 మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టుగా చెప్పాడు. అలాగే మందస పిఎస్ సంబంధించి 1 మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 2025లో ఇతనితో పాటు రావుల్ వినోద్ అనేటువంటి అదే ఒరిస్సా ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు కూడా 25లో ఒక స్నాచింగ్ కూడా చేసినట్టుగా, నందిగాం ఏరియాలో స్నాచింగ్ కూడా చేసినట్టుగా చెప్పుకోవడం జరిగింది. ఈ స్నాచింగ్ సంబంధించి ఆయన దగ్గర ఇంపాక్ట్గా ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. చూపించాను కదా మీ దగ్గర వస్తువు ఒకటి 8 గ్రామ్స్ వస్తువు ఆయన దగ్గర వశపరుచుకున్నాం. అదేవిధంగా ఆయన కన్ఫ్యూషన్ మీద ఇప్పుడు బళ్ళన్నీ కూడా ఇక్కడ యార్డ్ దగ్గర ఎక్కడో మన టెక్కలి లచ్చనపేట దగ్గర ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వద్ద దాచిపెట్టి ఈరోజు అది ఒకటి అమ్ముదామని చెప్పి తీసుకెళ్తాడని మనకు దొరికిపోయాడు. మిగతా బళ్ళని కూడా అక్కడ ఉన్నాయని చెప్పడంతో మిగతా బళ్ళను కూడా ఈ బండితో సహా 11 బళ్ళని మనం వశపరుచుకోవడం జరిగింది. 10 బళ్ళు ఈ బండితో సహా 10 వెహికల్స్ని వశపరుచుకోవడం జరిగింది. అలాగే ఈ పాత స్నాచింగ్ కేసులో కూడా ఈ వస్తువుని రికవర్ చేయడం జరిగింది. ఈ బళ్ళన్నీ కూడా మనం ఇప్పుడు ఎవరు ఫిర్యాదులందరికీ మనం వాళ్ళ రికార్డ్ అంతా వెరిఫై చేసి వాళ్ళకి ఇచ్చేస్తాము. కోర్టులో కూడా సత్వరమైన దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. ఈయన పాత నేరస్తుడే ఉన్నాడు. దీనికి సీట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన వారి ఒక అనుచరులతో శాసనసభ్యులతో వెంకటేశ్వర స్వామి చిత్రపటం పట్టుకొని చెప్పులతోని బూట్లు వేసుకుని అవమానపరిచి కేవలం ఆయన చేసినటువంటి తప్పుని కప్పుపుచ్చుకోవడానికి కోసం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారం ఉన్నప్పుడు ఆయన అధికారం ఉన్నప్పుడు కూడా చట్టసభల్లో వెకిలి చేష్టలతో వెకిలి నవ్వులతో దూషిస్తూ ఆ ఇచ్చినటువంటి అధికారాన్ని అపహాసం చేస్తూ గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు నన్ను గడిపారు. ఇప్పుడు కూడా ఆయన ఒక నీచ బుద్ధితో హిందువుల్ని వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా ఏమాత్రం లెక్క లేని విధంగా ఆయన చేయడం చాలా దుర్మార్గమండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లా మన వేదాల్లో కావచ్చు, లేకపోతే ఇతిహాసాల్లో కావచ్చు, మనం చూసుకుంటే అటు త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో రాక్షసులు ఉండేవారు. వారు హిందూ దేవాలయం మీద పడి ఆయన ధ్వంసం చేస్తుండేవారని చెప్పేసి కథలుగా వినేవారు. కానీ ఇప్పుడు కలియుగంలో నేరుగా చూస్తున్నాం. కల్తీ లడ్డు
తయారు చేసి పాలు లేకుండా పాలు ఉపయోగించకుండా నెయ్యి తయారు చేసేది. ఏదైతే జంతు కొవ్వు ఉందో అది కెమికల్ రూపంలో ప్రమాదకరమైనటువంటి రసాయనాల రూపంలో కలిపి మరి సప్లై చేసినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా ఆయనకి ఎవరైనా సరే ముఖ్యమంత్రి స్థాయిలో బ్రహ్మోత్సవాలకి వెళ్తే సతీ సమేతంగా వెళ్తారు. ఆయనకి హిందువుల యొక్క కలియుగ దైవం పట్ల గౌరవం లేదు కనుక ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన ఒకరే వెళ్తారు. అలాగే మాడ వీధుల్లో వారు అందరూ పరమ పవిత్రంగా భావించేటువంటి మాడవీధి, వెంకటేశ్వర స్వామి చుట్టూ గుడి చుట్టూ ఉన్నటువంటి వీధి, అక్కడ చెప్పులు ఎవరు వేసుకోరు. అలాంటి దగ్గర ఆయన చెప్పులు వేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి. ఇదన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది కేవలం హిందువుల యొక్క మనోభావాల పైన అంటే లెక్కలేనటువంటి విధానం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా వీళ్ళు చేసినటువంటి అనేక దుర్మార్గాలు పరకామణిలో ఈ దినం అనగా 22/2/2026 మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారికి రాకున్న సమాచారం ప్రకారం ఇచ్చాపురం సెకండ్ ప్లాట్ఫారం దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క పేరు అడగగా అతను కొండలోల సాయి కుమార్, ఏజ్ 37 ఇయర్స్, నారాయణపేట విలేజ్, మహబూబ్ నగర్, తెలంగాణ స్టేట్కి చెందిన వ్యక్తిగా గుర్తించడం అయినది. అతని దగ్గర చెక్ చేయగా అతని దగ్గర సుమారు 45 గ్రాముల బంగారం, 10,500 రూపాయల క్యాష్ దొరకడం జరిగింది. అప్పుడు అతన్ని విచారించగా అతను ఇచ్చాపురంలోని 9/1/2026 రాత్రి అప్పన్నపేటలో గేదెల రామారావు మరియు గుమ్మలూరి అరుణ ఇంట్లో జరిగిన దొంగతనంలోని పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో పోయిన తులంపావు బంగారం మరియు 6,500 రూపాయల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అతన్ని పూర్తిగా విచారించగా ఇతను 2008 నుంచి చిన్నప్పటి నుంచి నేరాలు, అతని వయసు సుమారు 17 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి నేరాలు చేయడం స్టార్ట్ చేశాడు. ఇతను హైదరాబాద్, బేగంపేట, తెలంగాణలోను, ఆంధ్రాలోను, నెల్లూరు, చిల్లకూరు, గూడూరు ఆ ఏరియాలో కూడా, కడప ఏరియాలో కూడా నేరాలు చేయడం జరిగింది. వాటిలోని జైలు శిక్షలు కూడా అనుభవించడం జరిగింది. రీసెంట్గా నెల్లూరు చిల్లకూరు క్రైమ్లో అరెస్ట్ అయ్యి 6 నెలల కిందట జూలై నెలలో జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో ఇతను జయపురంలోను మరియు మిలియాపుట్లోను, నర్సన్నపేట, ఆమదాలవలస, విజయనగరం మరియు ఇచ్చాపురంలో సుమారు 7 కేసుల్లో దొంగతనాలు చేయడం జరిగింది. ఈ 7 కేసుల్లో ప్రాపర్టీ 45 గ్రాముల బంగారాన్ని మరియు 10,500 రూపాయల క్యాష్ని రికవర్ చేయడం జరిగింది. ఇతరులను పట్టుకోవడంలో క్రియాశీల పాత్ర పోషించిన ఇచ్చాపురం టౌన్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. అదేవిధంగా కూటమిలో ప్రభుత్వానికి కానీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కానీ ఉందా? ఎందుకు అసత్యాలు ప్రచారం చేశారు? స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మేము రాష్ట్ర ఆదాయం పెరగకుండా జిఎస్టీపీ ఎలా పెరుగుతుంది? సమాధానం చెప్పగలరా మీరు? అంతేకాదు, 2025-26లో వార్షిక సంవత్సరానికి ప్రతిపాదించినటువంటి బడ్జెట్ 3,22,359 కోట్లు. కానీ సవరించినటువంటి అంచనా ప్రకారం 3,05,535 కోట్లు మాత్రమే.
ఇది కూడా నిజంగా ఖర్చు చేశారా లేదా ఈ బడ్జెట్ని వేరే అవసరాలకు మళ్లించారా? ఇది ఈ సంవత్సరం బడ్జెట్లో చూపించవలసినటువంటి నైతిక బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. గత సంవత్సరం ప్రచురించినటువంటి బడ్జెట్లో దేనికి ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు, అసలు కేటాయించింది సవరించినటువంటి అంచనాలు సంపూర్ణంగా ఖర్చు పెట్టారా లేదనేటువంటి వివరాలని సభకు అందజేయవలసినటువంటి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. దీనికి స్పష్టమైనటువంటి సమాధానాలు కావాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గత సంవత్సరం రాష్ట్ర పన్నేతర ఆదాయ అంచనాలు 1,25,126 కోట్లయితే సవరించిన అంచనాల ప్రకారం 1,11,860 కోట్లకు తగ్గించారు. అందులో కూడా మొదటి 9 నెలల్లో వచ్చిన ఆదాయం 67,459 కోట్లు మాత్రమే. మిగిలిన 3 నెలల్లో ఇంకో 44,407 కోట్లు రావాలి. అంటే ఈ 9 నెలల్లో వచ్చిన ఆదాయం కన్నా ఈ 4 నెలల్లోనే రెట్టింపు ఆదాయం రావాలి. ఇది సాధ్యమవుతుందా? ఇది జరిగే పనేనా? అలాంటి పరిస్థితులు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నాయా? అలాగే 2026-27లో 1,37,320 కోట్లు చూపిస్తున్నారు. దాదాపుగా 45% పెరుగుదలను చూపిస్తున్నారు. ఇలాగే గత బడ్జెట్లో కూడా చూపిస్తే పన్నుల్లో వచ్చినటువంటి వృద్ధి రేటు కేవలం 3.4% మాత్రమే. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని, అసంపూర్ణంగా అబద్ధాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రజల ఎన్నికను నడుపుతుంది? అసత్యాలు ప్రచారం చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు తెలుపగలదా కూటమి ప్రభుత్వం? అలాగే 2025-26 బడ్జెట్లో మొదటి 9 నెలల్లో చేసిన బడ్జెట్ అప్పులు 81,597 కోట్లు. ఇంకా 3 నెలల్లో అప్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ 2026-27 బడ్జెట్ ఆర్థిక సంవత్సరం వాళ్ళు ఇప్పుడు అసలు ఈ ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలతో సంబంధం లేకుండానే కమ్యూనిస్టుల మీద, సిపిఎం మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం, వార్నింగ్లు, హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడే దీనికి నాయకత్వం ఇస్తున్నాడు ఈ దుష్ప్రచారానికి. బీజేపీ వాళ్ళే వచ్చి రంగంలో దిగుతున్నారు. ఇది దేన్ని సూచిస్తూ ఉంది? చంద్రబాబు నాయుడు గారు విద్యాలయాలు వీటన్నిటికీ ఎవరు మేము బయట వాళ్ళు అనుమతించమని చెబుతాను. ఇప్పుడు బయట వాళ్ళు పోయి యూనివర్సిటీ మీద దాడి చేస్తే నేరుగా ఎస్పీ పోయి, కమిషనర్ పోయి వాళ్ళకి చర్చలు చేసి వాళ్ళకి మేము చర్య తీసుకుని హామీ ఇచ్చారు. వాళ్ళకి దీనికి సంబంధం, వాళ్ళకి హామీ ఇవ్వడానికి దౌర్జన్యం చేసిన వాళ్ళకి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. దానికి బదులు వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళకి హామీ ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా విద్యార్థి నాయకులు, విద్యార్థులు 3-4 ముందు పెట్టి వాళ్ళు ఏబీ పని పేరు పెట్టి అసలు విద్యార్థులు కాని వాళ్ళు వచ్చి మొత్తం ఫోటోలు విద్యార్థులంతా కూడా చూస్తే తెలుస్తుంది వాళ్ళు అయితే అరాచకాలు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది కమ్యూనిస్టులకి, ఆర్ఎస్ఎస్ జరుగుతుంది కాదు. ఇది లేదా 2 విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ కూడా కాదు. ఇది విద్యార్థుల మీద, యూనివర్సిటీ మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ చేసినటువంటి దాడి. కాబట్టి దాన్ని ప్రజాప్రభుత్వం అందరూ కూడా, విద్యావేత్తలు అందరూ కూడా ఖండించి యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడే కాదు, ఇప్పుడు మనం చూసాము మొన్న మేడారం జాతరలో ఒలి అని అతను కర్నూలు జిల్లా బన్ను, కోవా బన్ను స్పెషల్. అది కోవా బన్ను అమ్ముకుంటుంటే ముస్లిం కాబట్టి అతని మీద పడి దాడి చేసుకొచ్చారు. అతను తరిమే వ్యాపారం చేయటం లేదా? ఇది ఎక్కడ? ఇది ఈరోజు రాష్ట్రంలో మొత్తం వాతావరణం అంతా కూడా దేవుడి చుట్టూ, మత విశ్వాసాల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. అసెంబ్లీలో అదే, కౌన్సిల్లో అదే, బయట అదే. లడ్డు పేరు చెప్పి లడ్డులో జరిగినటువంటి అవినీతి మీద కమిషన్ వేశారు, సిట్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సింగిల్ మ్యాన్ అంటే అప్పు చెప్పారు. వాళ్ళు ఏం చెబుతారు చూసి ఎవరు తప్పు చేశారు వాళ్ళ చర్య తీసుకోవాలి. దానికి బదులు దాన్ని మత విశ్వాసాలు ముడిపెట్టి
దేవుడిని రాజకీయాల్లో లాగాలంటే ఇది చాలా తీవ్రమైన అంశం. దేవుడిని రాజకీయాల్లో లాగితే మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. ఇది టీడీపీ వాళ్ళు, వైసీపీ వీళ్ళందరూ కూడా పోటీలు పడి దేవుడిని రాజకీయాల్లో లాగుతున్నారు. మంచిది కాదు. లడ్డు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆ సిట్ నివేదిక ఆధారంగా దాన్ని బయట పెట్టారు. సిట్ నివేదిక ఇప్పుడు సిట్ వాళ్ళు ఈఓ వీళ్ళందరూ డిప్యూటీ వీళ్ళందరూ బాధ్యులు అని కొన్ని పేర్లు చెప్పారు, సిఫార్సు చేసి వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. సింగాల మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఈఓ కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తిని అతను ట్రాన్స్ఫర్ చేసిన చర్య ఎట్ట అవుతుంది? ట్రాన్స్ఫర్ చేయడం అడ్మినిస్ట్రేటివ్ మెజర్. అది చర్య అంటే ఉద్యోగం సస్పెండ్ చేయడం, ఉద్యోగం తొలగించడం, కేసు పెట్టి మతాల మీద కూడా చేయొచ్చు, మతాలను కూడా అడ్డుపెట్టుకోవచ్చు అని ఇవాళ జగన్మోహన్ గారు కోరుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి గిఫ్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడానికి ఒక 11 సీట్లు ఇచ్చారు. ఈసారి టెన్నిస్ ఆడుకోవడానికో లేకపోతే షటిల్ ఆడుకోవడానికో ఇద్దరిని మాత్రం ఇస్తారన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. మీరు ఈ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఒక వ్యాపారం చేసి ఈ వ్యాపారంలో దొరికిపోయి అన్ని విధాల ఒక ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి ఒక శాండ్, ఒక బ్లాక్ మ్యాట్లు, ఒక లాటరైట్, ఒక లిక్కర్ స్కాము, అన్ని స్కామ్లో దొరికిపోయి ఈరోజు వాటి నుంచి తప్పించుకోవడానికి విధ్వంసం, రభస చేయడం, విధ్వంసాలు చేయడం, నాయకుడు యొక్క మైండ్ సెట్ తెలుసుకొని ఇవాళ ఒక అంబటి గారు చేసినా, లేకపోతే ఒక రోజా గారు చేసినా, లేకపోతే ఒక నాని చేసిన, వంశీ చేసినా కూడా నాయకుడు ఎప్పుడైతే నవ్వుతూ ఎంకరేజ్ చేస్తారో ఈ విధంగా రెచ్చిపోయి కులాల మధ్య, మతాల మధ్య స్విచ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నాయకుడు చేసే తప్ప వాళ్ళు కాదు. నాయకుడు ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇవాళ కూటమి నాయకులు ఉన్నారు, చిన్న తప్పు చేస్తే మమ్మల్ని మందలిస్తారు, చిన్న రభస చేయడానికి ప్రయత్నం చేసినా వెంటనే మందలిస్తారు. ఎవరు కూడా ఇవాళ ఒక పక్క ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఎక్కడ కూడా ఇంత చిన్న కూడా ఎంకరేజ్ చేయకుండా నాయకులు ఎక్కడన్నా తప్పు చేస్తే వెంటనే వాళ్ళు తోలుదీసే విధంగా ఉంటే నువ్వు ఎంకరేజ్ చేసుకుంటూ ఎకిలిలో నవ్వుకుంటూ ఉన్నావు కాబట్టి మాత్రమే ఇవాళ